హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమని తీసుకుని వెళ్తున్న ధీరజ్ ని భద్రావతి అడ్డుకుని, రేయ్ మళ్ళీ దాన్ని ఏం చేయాలనిరా నీ ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నావు? అయినా నా ఇంటికి రావడానికి నీకెంత ధైర్యం అంటూ ఇక ప్రేమ చేతిని వదిలించి ధీరజ్ ని దూరంగా తోస్తుంది. ఒక్కసారిగా ధీరజ్ అయితే, చూడండి, నా ప్రేమని నా నుంచి దూరం చేయొద్దు, మర్యాదగా ప్రేమని పంపించండి అంటూ ఇక ధీరజ్ అయితే భద్రావతిని అడుగుతూ ఉంటే, భద్రావతి చూడు, ఇంతకు ముందు మాయ మాటలు చెప్పి దాని మెడలో తాళి కట్టి దాని జీవితాన్ని నాశనం చేసింది చాలు, ఇంకా దాన్ని నువ్వేమీ ఉద్ధరించనక్కర్లేదు, మర్యాదగా వెళ్తావా లేదా అంటూ ఇక భద్రావతి అయితే ధీరజ్ ని దూరంగా నెట్టేసి ఇక ప్రేమ చెయ్యి పట్టుకుని బలవంతంగా లోపలికి తీసుకెళ్తుంది. ఇంకా ప్రేమ అయితే, అత్త ఆగత్త, ప్లీజ్ అత్త, వదిలిపెట్టత్తా అంటూ ఇక ప్రేమ అయితే భద్రావతి చేతిని వదిలించుకోవడానికి చూస్తుంది. కానీ భద్రావతి మాత్రం ప్రేమ చెయ్యి అస్సలు వదిలిపెట్టదు. ఇంతలో వల్లి అయితే ఇలాగే కావాలి అంటూ ఒక్కసారిగా నిద్రలో నుంచి లెగుస్తుంది. ఇక వల్లి మాటలు విన్న చందు, ఏయ్ ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు అని అంటుంటే, అయ్ బాబోయ్, ఇదంతా కళ, ఇదంతా నిజమేమో అనుకున్నాను. అబ్బా, ఒకవేళ నిజమైనా ఇలాగే జరిగితే బావుండు, కలలోనే ఇంత బాగుంది, నిజమైతే ఇంకా బాగుంటుంది అంటూ ఇంకా వల్లి అయితే తెగ సంబరపడిపోతూ ఉంటుంది. ఇక పక్కన ఉన్న చందు అయితే, ఏంటి ఏమైంది, నిద్రలో మళ్ళీ ఎవరి కొంప కూల్చావు, అంత సంబరపడిపోతున్నావు అంటూ ఇక చందు అయితే వల్లిని అడుగుతూ ఉంటే, వల్లి, అమ్మ బాబాయ్, బాయేంటి నన్ను ఇట్టా కనిపెట్టేశాడు అంటూ ఇక వల్లి తన మనసులో అనుకుని, అదేంటి బా అట్టా మాట్లాడుతున్నావు, ఇంట్లో జరుగుతున్న గొడవల వల్ల కనీసం నేను ప్రశాంతంగా నిద్రపోయిందే లేదు, కలలో మళ్ళీ అందరం కలిసిపోయినట్టుగా కలొచ్చింది, అందుకే ఇంత సంతోషంగా నిద్రలేశాను, కానీ ఇదంతా కాలేనని బాధపడుతున్నాను అంటూ ఇక వల్లి అమాయకంగా ఫేస్ పెట్టి చందుతో మాట్లాడుతుంటే, చందు చూడు, నాకు నువ్వు ఎవరి గురించి ఎలా ఆలోచిస్తావో బాగా తెలుసు, నువ్వు అందరికీ చెప్పినట్టు నా దగ్గర కాకమ్మ కబుర్లు చెప్పద్దు అంటూ ఇక చందు అయితే అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోతాడు. అబ్బా, బాని మళ్ళీ నా వైపుకి ఎలా తిప్పుకునేది, బా గురించి తర్వాత ఆలోచించచ్చు, ముందు ఆ నర్మద గురించి ఆలోచిద్దామంటూ ఇక వల్లి అయితే అక్కడి నుంచి లేచి బయటకైతే వెళ్తుంది. ఇక నర్మద అలాగే వేదవతి ఇద్దరు కలిసి ధీరజ్తో మాట్లాడుతూ, చూడు ధీరజ్, నువ్వే ఆవేశంలో ప్రేమ గురించి నిజం బయటపెట్టావు, ప్రేమని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పింది నువ్వే, మరి ప్రేమ లేకపోవడంతో నువ్విలా బాధపడ్డం కరెక్ట్ కాదు, అయినా రాత్రి మీ నాన్నగారు కూడా చెప్పారు కదా, ఏదో ఒకటి చేసి ప్రేమని తిరిగి మళ్ళీ ఈ ఇంటికి కాపురానికి తెచ్చుకోమని, అందుకే చెప్తున్నాను, చూడు, నా మాట విని వెళ్ళి ప్రేమని తీసుకునిరా అని చెప్పడంతో ఇక ధీరజ్ ఏం మాట్లాడలేక, అది కాదమ్మా, నాకు ప్రేమ ముందుకి వెళ్ళాలంటే కాస్త గిల్టీగా అనిపిస్తుంది, నిన్న అందరి ముందు తన గురించి నోటికి వచ్చినట్టంతా వాగాను, పైగా నా నోటితో నేనే ప్రేమని వెళ్ళిపోమన్నాను, ఇప్పుడు తనకి నా మొహం ఎలా చూపించను అంటూ ఇంకా ధీరజ్ మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న నర్మద, చూడు ధీరజ్, అందుకే కదా నిన్నే వెళ్ళమని చెప్తుంది, చూడు, నువ్వు కనుక ప్రేమ కోసం వెళ్తే జరిగిందంతా మర్చిపోతుంది, నీ వెంటే ప్రేమ ఇక్కడికి వచ్చేస్తుంది, నా మాట నమ్ము, ప్రేమకి నీ మీద ఎంత ప్రేమ ఉందో అందరికంటే ఎక్కువగా నీకే తెలుసు, చూడు, నిన్ను చూసిన మరుక్షణం జరిగిన గొడవంతా మర్చిపోతుంది, నువ్వన్న మాటల్ని వదిలేస్తుంది, నీకోసం ఖచ్చితంగా వస్తుంది, నిన్ను అర్థం చేసుకుంటుంది అని చెప్పడంతో ఇక ఆ మాట విన్న వల్లి, అయ్ బాబోయ్, ఇదేటిది, ఇద్దరు కలిసి ధీరజ్ని ఇట్టా రెచ్చగొడుతున్నారు, ఇప్పుడు కనుక ఈ ధీరజ్ రెచ్చిపోయి ప్రేమ దగ్గరికి వెళ్తే కలలో జరిగిందంతా నిజమైపోతుంది, ఒకవేళ కలలో జరిగినట్టు భద్రావతి అడ్డొచ్చి ప్రేమని ఆపినా ప్రేమ మాత్రం ఆకుండా ధీరజ్ వెంట పడితే, ధీరజ్ వెంటొస్తే నేను చేసిన ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అవుతుంది, ఏదో ఒకటి చెయ్యాలి అంటూ ఇక వల్లి అయితే
వాళ్ళెవ్వరూ చూడకుండా దొంగచాటుగా దొడ్డిదారి నుంచి బయటికైతే వెళ్తుంది. ఇక భద్రావతి ఇంటివైపు తొంగి తొంగి చూస్తుంది. ఇంకా అదే టైంలో బయటికి వచ్చిన భద్రావతిని వల్లి సైగలు చేసి పిలుస్తుంది. ఒక్కసారిగా భద్రావతి ఏంటి అని అడగడంతో మీతో కూతంతా మాట్లాడాలి, అలా పక్కకొస్తారా అని అడగడంతో మళ్ళీ ఏమైంది, నా మేనకోడల్ని నా ఇంటికి తెచ్చేసుకున్నాను కదా, మళ్ళీ నాతో ఏం మాట్లాడాలి అంటూ ఇక పిలుస్తుంటే, అది కాదండి, ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ విషయం చూడండి, ఈ విషయం చెప్తే మీరు కొంత జాగ్రత్త పడతారు అని అంటుంటే, దేని గురించి అని ఇక భద్రావతి అయితే కోపంగా వల్లిని అడుగుతుంది. ఇంకా వల్లి అదేనండి పీమ గురించి అంటూ ఇక వల్లి అయితే భద్రావతితో చెప్పడంతో సరే అన్నట్టుగా ఇక భద్రావతి అయితే వల్లి రమ్మన్న ప్లేస్కి వెళ్తుంది. ఇక వల్లిని చూస్తూ ఇక్కడికెందుకు రమ్మన్నావు, అసలు ప్రేమ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు, చూడు నా మేనకోడల్ని ఆ నరక కోపం నుంచి బయటికి తీసుకొచ్చాను, త్వరలోనే నా మేనకోడల్ని ఇక్కడి నుంచి ఫారెన్ పంపించేస్తాను, అయినా నా మేనకోడల గురించి నువ్వేం చెప్తావు అని అంటూ ఉంటే ఇక వల్లి చూడండి, ఎంతైనా మీరు నాకు 10 లక్షలు ఇచ్చి నా కాపురాన్ని నిలబెట్టారు, ఆ కృతజ్ఞతతో మీకు ఈ సాయం చేశాను, కానీ ఇంట్లో అందరూ కలిసి మళ్ళీ ప్రేమని మీ ఇంటి నుంచి తీసుకెళ్లిపోవడానికి ప్లాన్ చేస్తున్నారు. చూడండి, ఆ ధీరజ్ మాటలు మహా తెలివిగా మాట్లాడతాడు. ధీరజ్ కనుక ప్రేమ ముందుకొస్తే ఖచ్చితంగా ప్రేమ జరిగిన గొడవంతా మర్చిపోయి ధీరజ్ వెంటే వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను ఎంత ప్లాన్ చేసినా ఇక ఏమీ చెయ్యలేము అని చెప్పడంతో ఒక్కసారిగా భద్రావతి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, అవునండి, నేను చెప్పింది నిజం, మీరు కావాలంటే గతంలో జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకోండి. ధీరజ్ మీద కేసు పెట్టించినప్పుడు ప్రేమ ధీరజ్ని కష్టపడి స్టేషన్ నుంచి విడిపించి తీసుకొచ్చి మీ అందరికీ ఎట్టా వార్నింగ్ ఇచ్చిందో మర్చిపోయారా? అలాగే ఇంట్లో జరిగిన ఏ గొడవకైనా సరే మిమ్మల్ని తప్పు పట్టి ఇంకా చెప్పాలి అంటే నర్మద విషయంలో వాళ్ళ నాన్న అదే కన్న తండ్రి అని చూడకుండా మీ తమ్ముడు గారిని జైల్లో కూడా పెట్టించింది మీరు మర్చిపోయినట్టున్నారు అంటూ ఇక వల్లి అయితే గతంలో జరిగినవన్నీ భద్రావతికి గుర్తు చేస్తుంది. ఒక్కసారిగా భద్రావతి జరిగినవన్నీ గుర్తు చేసుకుని ఇంకా కోపంతో రగిలిపోతుంది. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే, ఒకవేళ ఆ ధీరజ్ గాడు జరిగిందంతా మర్చిపోమ్మని మరొక ఛాన్స్ ఇవ్వమని ప్రేమ ముందుకొస్తే ఖచ్చితంగా ప్రేమ మా మాట కూడా వినదు, వాడి వెంటే వెళ్ళిపోతుంది. ఈలోపే నేను ఏదో ఒకటి చెయ్యాలి అంటూ భద్రావతి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి వల్లి మీరెప్పుడో చేసేదాకా టైం లేదు, ఇంట్లో అందరూ కలిసి ధీరజ్ని ప్రేమ దగ్గరికి పంపిస్తున్నారు, నాకెందుకో మనం ఇటొచ్చేలోపు అటు ప్రేమ దగ్గరికి ధీరజ్ వెళ్ళాడంటే ఖచ్చితంగా ఇక ప్రేమ మీ ఇంట్లో ఉండదు అంటూ ఇంకా వల్లి అయితే భద్రావతికి చెప్పడంతో, లేదు అలా జరగడానికి వీల్లేదు, నా మేనకోడల్ని ఆ ధీరజ్ గాడితో పంపించేదే లేదు, ఎట్టి పరిస్థితుల్లో నా మేనకోడల్ని అక్కడికి వెళ్ళనివ్వను అంటూ ఇక భద్రావతి అయితే హడావుడిగా కార్ తీసుకుని ఇక ఇంటికైతే వెళ్తుంది. అప్పటికే ప్రేమ బయట గార్డెన్లో కూర్చుని ఇక ధీరజ్తో తనకి జరిగిన కొన్ని సంఘటనల్ని గుర్తు చేసుకుని ఆలోచిస్తూ తనను తను కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలో విశ్వక్ ప్రేమ దగ్గరకొచ్చి ప్రేమ అని పిలవడంతో ఇక ప్రేమ విశ్వక్ మాటలకి ఒక్కసారిగా ఇక తల పైకెత్తుతుంది. ఇంకా విశ్వక్ అక్కడే కూర్చుని ఏంటి ఆలోచిస్తున్నావు, ఆ ఇంటి నుంచి ఎందుకొచ్చానా అని బాధపడుతున్నావా అని అంటుంటే ఇక విశ్వక్ మాటలకి ప్రేమ, అన్నయ్య నిజంగానే నేను ఆ ఇల్లు వదిలి వచ్చి తప్పు చేశానా అంటూ ఇక ప్రేమ అయితే విశ్వక్ని అడుగుతూ ఉంటే విశ్వక్ ఆశ్చర్యంగా ప్రేమ వైపు చూస్తాడు. ఇక వెంటనే లేదు, నువ్వు ఎట్లాంటి తప్పు చెయ్యలేదు, ఆ ఇల్లు వదిలి రావడం మంచి పని చేశావు, ఇన్నాళ్ళకి నువ్వు
ఆ నరక కూపం నుంచి బయటపడ్డావు. నీకు తెలియకుండానే ఆ ఉచ్చులో ఇరుక్కుపోయావు. నీ కళ్ళు తెరుచుకొని ఆ ఉచ్చు నుంచి బయటపడ్డావు అంటూ ఇక భద్రావతి అయితే పక్క నుంచి మాట్లాడుతూ, విశ్వక్, అసలు చెల్లెలతో ఇలాగైనా మాట్లాడేది? చూడు, తనిప్పుడు చాలా బాధపడుతుంది. అట్లాంటప్పుడు ప్రేమగా ఓదార్చాలి గాని ఇంకా ఆ దరిద్రం గురించి దీని దగ్గర మాట్లాడతావేంటి? ఏంట్రా, ఉన్నా కొద్దీ నీలో పౌరుషం చచ్చిపోయిందా? నీకు ఆ కుటుంబం మీద కొత్తగా ప్రేమ పుట్టుకొస్తుందా అంటూ ఇక భద్రావతి అయితే విశ్వక్ని చెడమడ తిడుతుంటే, ఇంకా విశ్వక్ అయితే, అత్త, అది కాదత్త. ప్రేమని ఎట్లాంటి పరిస్థితిలో ధీరజ్ పెళ్లి చేసుకున్నాడో అందరి ముందు చెప్పాడు కదా. ప్రేమ జీవితాన్ని నిలబెట్టడం కోసమే ధీరజ్ తన మెడలో తాళి కట్టాడని మనకి కూడా అర్థమైంది కదా. వాళ్ళిద్దరి పెళ్లి ఒకరికొకరికి ఇష్టం లేకుండానే జరుగుండొచ్చు. కాని ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణం, ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేకపోతున్నారు. అయినా మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? నిజంగా ప్రేమ అంటే అంత ప్రేమ ఉన్నవాళ్ళు తన గురించి, తన జీవితం గురించి ఎందుకు ఆలోచించట్లేదు? మీరు మీ పగలు ప్రతీకారాలు అంటూ ప్రేమ జీవితాన్ని పాడు చేస్తున్నారేమో అంటూ ఇంకా విశ్వక్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే వచ్చిన సేనాపతి విశ్వక్ చెంప పగలకొట్టి, ఏంట్రా, మీ అత్త చేసిందే తప్పన్నట్టుగా మాట్లాడుతున్నావు? మీ అత్త వైపు వేలెత్తి చూపిస్తున్నావు. చెడు పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే కాళ్ళు విరక్కొట్టి లోపల పెడతాను. ఏంట్రా, ఏంటి కొత్తగా రామరాజు కుటుంబం మీద ప్రేమ పుట్టుకొస్తుంది? పైగా ఆ కుటుంబాన్ని వెనకేసుకొస్తున్నావు. పైగా తప్పులు మేమే చేశామంటూ వాళ్ళేం చెయ్యలేదు అన్నట్టు మాట్లాడుతున్నావు. రేయ్, నీ చెల్లెలు పరిస్థితిని వాళ్ళకి అనుగుణంగా మార్చుకుని తన మెడలో బలవంతంగా తాళి కట్టారు. ఇదంతా చూస్తుంటే మన ఆస్తి కోసమే అని నీకర్థం కాలేదు అని అడగడంతో, అది కాదు నాన్న అని అంటుంటే ఇక పక్కన ఉన్న భద్రావతి, విశ్వక్, నోరు మూసుకుని లోపలికి వెళ్ళు అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక విశ్వక్ అయితే ఆ అరుపులకి భయంతో అక్కడి నుంచి ప్రేమ వైపు చాలా బాధగా చూస్తూ లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక భద్రావతి అయితే, చూడు ప్రేమ, నువ్విక్కడే ఉంటే ఇలాగే అదే ఇది ఆలోచించి నీ మనసు పాడు చేసుకుంటావు. చూడు, చిన్నప్పటి నుంచి నీ డ్రీమ్ నువ్వు ఎస్ఐ కావాలని. అందుకే నువ్వు ఎస్ఐ కావడం కోసం నేను మంచి కాలేజ్లో సీట్ తీసుకున్నాను. అలాగే అక్కడ హాస్టల్లో రూమ్ కూడా తీసుకున్నాను. కొద్ది రోజులు ఈ ప్లేస్ మారితే నువ్వు కూడా సెట్ అవుతావు అని చెప్పడంతో ఇక ప్రేమ అయితే, అదేంటత్తా, ఉన్న పలంగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటున్నావు? లేదు, నేనిక్కడి నుంచి వెళ్ళలేను అని అంటుంటే ఇక భద్రావతి అయితే సేనాపతికి కళ్ళతో సైగ చేస్తుంది. ఇక సేనాపతి కూడా, చూడమ్మా, నీ జీవితంలోకి ఆ ధీరజ్ గాడు అనుకోకుండా వచ్చాడు. అయినా నిజంగా వాడు మనస్ఫూర్తిగా ప్రేమించి ఉంటే ఈ పాటికే నీకోసం నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చుండేవాడు. కానీ అలా రాలేదంటే వాడికి నీ మీద ఎటువంటి ప్రేమ లేదని నీకింకా అర్థం కావట్లేదా? చూడు, ఆ కుటుంబం మనస్ఫూర్తిగా నిన్ను ఆ ఇంటి కోడలిగా అంగీకరించలేదు. అయినా నీతి, నిజాయితీ, రూల్స్ అంటూ మాట్లాడే ఆ రామరాజు కాడైనా ఇంటి కోడలిగా నిన్ను తీసుకెళ్తానికి రావాలి కదా. కనీసం నీకోసం తిరుపతితో అన్న కబురు పెట్టించాలి కదా. కానీ ఏమీ జరగలేదంటే అర్థమేంటి? నీ గురించి వాళ్ళకి ఎట్లాంటి ఆలోచన లేదని, అలాగే నువ్వు ఇంట్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, నిన్ను అడ్డు పెట్టుకుని మమ్మల్ని బాధ పెట్టాలని వాళ్ళు ఇన్ని రోజులు ప్రయత్నించారు. కానీ అదేది కుదరలేదు. మంచితనంగా నీతో ఉండి ఇక్కడికి రావాలని ప్రయత్నించారు. ఇక సేనాపతి అలాగే భద్రావతి ఇద్దరు కలిసి ప్రేమ మనసుని మార్చాలని ప్రయత్నిస్తారు. ప్రేమ అయితే, అత్త, ఇప్పటికిప్పుడంటే నా వల్ల కాదు, నాకు కాస్త టైం కావాలి అని అంటుంటే, చూడు ప్రేమ, ఇలా టైం వేస్ట్ చేస్తే తర్వాత నువ్వింకా బాధపడుతుంటావు. నువ్వలా బాధపడ్డం మేం చూడలేకపోతున్నాం. చూడు, ఇంకేం మాట్లాడద్దు. నేను
అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాను. ఇక ప్రేమని హడావుడిగా అక్కడి నుంచి భద్రావతి అయితే పంపించడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా నర్మద అలాగే వేదవతి చెప్పిన మాటల తర్వాత ఇంకా ధీరజ్ అయితే ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో తిరుపతి హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి, రే అల్లుడు, నీతో అర్జెంటుగా మాట్లాడాలరా అంటూ ఇక తిరుపతి అయితే ధీరజ్తో చెప్పడంతో ఒక్కసారిగా ధీరజ్, మామా ఏమైంది అని అడగడంతో, ఇంకేమవుతుంది, ప్రేమనిక్కడి నుంచి ఎక్కడో దూరంగా హాస్టల్కి పంపించేస్తున్నారు. ఇలా అయితే ఇక ప్రేమ నీకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. త్వరగా ఏదో ఒకటి చెయ్యరా అని చెప్పడంతో ఇక ధీరజ్ అయితే, ఏంటి ప్రేమ ఇక్కడి నుంచి పంపించేస్తున్నారా? లేదు, అలా జరగడానికి వీల్లేదు అంటూ ఇక ధీరజ్ అయితే చాలా కంగారుగా పరిగెత్తుకుంటూ ఇక భద్రావతి ఇంటికైతే వెళ్తాడు. ఒక్కసారిగా భద్రావతి అయితే ధీరజ్ని చూసి, రారా, నువ్వు వస్తావని నాకు బాగా తెలుసురా, నువ్వు వస్తావని నాకు తెలుసు, కానీ ప్రేమ లేదు అంటూ భద్రావతి మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా ధీరజ్ కోపంతో ప్రేమ అని గట్టిగట్టిగా అరుస్తాడు. ఇక సేనాపతి అయితే పగలపడి నవ్వుతూ, రేయ్ ఇంకెక్కడ ప్రేమరా, ఆల్రెడీ ప్రేమని ఇక్కడి నుంచి పంపించేశాం. ఇక ప్రేమ జీవితంలో నీ జ్ఞాపకాలు కూడా లేకుండా చేస్తాను అంటూ సేనాపతి మాట్లాడుతూ ఉంటే, రేయ్ అంటూ ఇక సేనాపతి అయితే ధీరజ్ అయితే సేనాపతి చొక్కా పట్టుకుంటాడు. ఒక్కసారిగా భద్రావతి, రేయ్ వదులు, చూడు, ప్రేమకి నీ మీద ఇష్టం ఉంటే, ఒకవేళ తను నిజంగానే నిన్ను మర్చిపోలేనంతగా ప్రేమించి ఉంటే, మేమందరం ఎంత ఫోర్స్ చేసినా తనిక్కడి నుంచి వెళ్ళుండేది కాదు. కానీ ప్రేమకి నువ్వెట్లాంటి వాడివో అర్థమైంది, మీ కుటుంబం ఎలాంటిదో తెలుసుకుంది. అందుకే తను చేసిన తప్పుని సరిదిద్దుకోవడం కోసం మేం చెప్పినట్టుగా తను ఇక్కడి నుంచి మేం చెప్పిన ప్లేస్కెళ్ళింది. ఇక ప్రేమ జీవితంలోకి నువ్వెన్నటికీ అడుగు పెట్టలేవు, పోరా ఇక్కడి నుంచి అంటూ భద్రావతి అయితే ఇక ధీరజ్ని అక్కడి నుంచి బయటికి తోసేస్తుంది. ఒక్కసారిగా ధీరజ్, భద్రావతి అలాగే సేనాపతి అన్న మాటలకి బాధతో కుమిలిపోతాడు. అలాగే వాళ్ళని మాట్లాడలేక చాలా అంటే చాలా ఏడుస్తూ తల దించుకొని అక్కడి నుంచి బయటకైతే వస్తాడు. ఇక ధీరజ్ అయితే గుండెల నిండా భారంతో అక్కడి నుంచి బయటకైతే వస్తాడు. ఇక ధీరజ్ బయటికి రావడంతోనే గేటు దగ్గర ప్రేమ లగేజీ బ్యాగ్తో నుంచుంటుంది. ఒక్కసారిగా ప్రేమని చూసిన ధీరజ్ ప్రేమ అంటూ చాలా ఎమోషనల్గా వెళ్ళి ప్రేమని హత్తుకుంటాడు. ఇక ఆ మాట విన్న ఇంట్లో నుంచి భద్రావతి అలాగే సేనాపతి అయితే షాక్ అయ్యి బయటికి వస్తారు. ఇక ప్రేమ అయితే, రేయ్ ధీరజ్, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేన్రా, నువ్వు లేకుండా నేను బ్రతకలేన్రా, నన్ను నీతో పాటు తీసుకెళ్ళిపోరా అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్తో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ధీరజ్, ఏ పొట్టి, నువ్వు లేకుండా నేను కూడా ఉండలేనే, నీ విషయంలో నేను తొందరపడి నోరు జారాను, నీకిచ్చిన మాటని తప్పాను, నిన్ను వదిలి నేను కూడా బ్రతకలేను, నువ్వు నా నుంచి వెళ్ళిపోయావని తెలిసిన నిమిషం నుంచి నా గుండె ఆగినంత పనవుతుంది అంటూ ఇక ధీరజ్ మాటలు విన్న ప్రేమ కూడా చాలా బాధపడుతూ ధీరజ్ని హత్తుకుంటుంది. ఇక ఇదంతా చూసిన భద్రావతి అలాగే సేనాపతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక సేనాపతి అయితే, ప్రేమ ఏంటిదంతా అని అంటుంటే, ఏముంది నాన్నా, నేను ఏదైతే కోరుకున్నానో అదే కదా జరిగింది అని అంటుంటే ఇక భద్రావతి, చూడు ప్రేమ, వాడు నువ్వనుకున్నంత మంచివాడేమీ కాదు, వాడు నిన్ను మోసం చేస్తున్నాడు, ఇప్పటికే ఒకసారి వాడి విషయంలో మోసపోయావు, మళ్ళీ నువ్వు పొరపాటు పడుతున్నావు అని అంటుంటే, లేదత్తా, నేను చాలా క్లారిటీగానే ఉన్నాను, కానీ నువ్వే నన్ను మోసం చేశావత్తా అంటూ ఇక ప్రేమ అయితే భద్రావతిని అడుగుతుంది. ఒక్కసారిగా భద్రావతి, నేను నిన్ను మోసం చేయడమేంటి అని అంటుంటే, చూడత్తా, నువ్వు నన్నిక్కడి నుంచి తీసుకురావడం కోసం ఏం చేశావో నాకు తెలియదనుకుంటున్నావా? నాకు అంతా తెలుసు
అంటూ ఇక ప్రేమ అయితే వెనక్కి తిరిగి నర్మద వైపు చూస్తుంది. ఒక్కసారిగా నర్మద ఇంకా భద్రావతి వైపు చూసి తన మొబైల్లో ఉన్న వీడియోని చూపిస్తుంది. ఒక్కసారిగా ఆ వీడియో చూసిన భద్రావతి ఒక అడుగు వెనక్కి వేస్తుంది. ఇక సేనాపతి అయితే షాక్ అయిపోతూ అక్క ఏంటిదంతా అని అంటూ ఉంటే ఇక భద్రావతి ప్రేమని మన ఇంటికి ఎలా తెచ్చుకోవాలో అర్థం కాలేదు, అందుకే అలా చేశాను అంటూ ఇక భద్రావతి మాట్లాడుతుంటే ఇంకా ధీరజ్ కూడా ఆ వీడియో చూసి కోపంతో రగిలిపోతాడు. ఇక వెంటనే ప్రేమ చెయ్యి పట్టుకుని హడావుడిగా లోపలికైతే వెళ్తుంటాడు. ఇంతలో ఇక నర్మద అయితే ఆగు ధీరజ్ ఆగు, ఆవేశపడకు. చూడు ఇప్పుడు నువ్వు ఆవేశపడితే తర్వాత మళ్ళీ మన ఇంట్లో గొడవలు మొదలవుతాయి. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అంటూ ఇక నర్మద అయితే ధీరజ్ని ఆపుతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్ లో నర్మద భద్రావతికి ఏం చూపించింది, ఎందుకు భద్రావతి అంతలా కుప్పకూలిపోయింది, ఇక ధీరజ్ ఎందుకు అంతలా ఆవేశపడ్డాడు, ఇంతకీ నర్మద చూపించింది భద్రావతి అలాగే వల్లి మాట్లాడుకున్న ఆ మాటలేనా, అది చూసిన ప్రేమ తిరిగి వెనక్కొచ్చిందా? ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.